చూడంగానే భలే ఆనందం జుమ్మని అక్క నన్ను తొందరగా దింపండి అక్క అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసినాం. మన మినిమం ఉంటుంది మళ్ళీ. లేదు అనుకో దిబ్బడే మళ్ళీ. సో ఉన్నంతకాలం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. కెమెరా పన్నావా అయినా మనం తగ్గేదే లేదు. మన వాళ్ళు మన ఆంధ్ర పరువు ఏమవుతుంది. కెమెరా పన్నావా పన్నట్టు పిల్లడు. కరెంట్ అయితే మంచి తింటున్నాడు. ఓ రేంజ్లో ఉంది కానీ పర్లేదు. మళ్ళీ వాళ్ళు సైడ్ కూర్చోకూడదు అంటారు. అంతలో కూర్చొని 2-3 సెకండ్ల వీడియో అన్న వస్తుంది చూసుకున్నట్టయితే. చూడండి ఇట్లా మాత్రం ఫుల్ ఉంది. మనం పోతున్న వాళ్ళందరూ ఆటలు పోతున్నారు. నేను వాళ్ళని అడిగిన వాళ్ళు ఏం చెప్పలేదు. బొక్కలని పీకినది అని చెప్పేసి వచ్చేసాను. కదులుతూ ఉంది. ఏయ్ అన్నా ఈ అన్న జోరుగా బాగా జుమ్మని బాగుంది. జోరుగా స్పీడ్ బోర్డు 5 నిమిషాలు వెళ్ళిపోతామండి. పోన్నా జోరుగా పోన్నా. అడిగినప్పుడు గుడ్డు చెప్పుకున్నా గుమ్మని ఉండాలి. బొక్కలే పీకినది అని చెప్పి నేను వచ్చేసినాను. ఇప్పుడు ఆటి నుంచి దేవర్ చూసుకుంటా ఉంటాను. చూసుకోండి దీనికి కలిపే కదా నేను దుడ్డు కట్టింది. అయినా నేను లాస్ట్ టైం పీపీకి వెళ్ళినప్పుడు నేను ముందే కూర్చున్నాను. ఏం కాలేదు. అయినా పెద్ద అలలుగా లేవు. అలలేవు. ఇంకా పీపీకి వెళ్ళినప్పుడు చాలా అలలేదు. మొత్తం నీళ్ళంతా వచ్చి మీద పడిపోయింది. అప్పుడే ముందు కూర్చోన్నా. ఏం కాల వీడియో అంత జోరుగా పోట్లే. వీడియో ఎద్దుల బండి పోయినట్టు పోతున్నాడు. స్పీడ్ బోర్డు ఊరికి పేరు స్పీడ్ బోర్డు. ఎద్దుల బండితో సమానంగా అవుతుంది అంతగాడు. తోలురా జోరు తోలురాదు మన గాల్లో పోవాలా. మొత్తానికి ఆగినాం. ఇట్లా ఈడొక 50 నిమిషాలు అంట. ఇదైతే మీరు సన్ బార్స్ ఉన్నాయి. సన్ బార్స్ అంటే ఏమంటే ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి కనెక్ట్ అవుతుంది. మళ్ళీ రాత్రిలో అవి బోడిపోతాయి. దగ్గర నీళ్ళు ఎక్కువ వచ్చినాక అవి బోడిపోతాయి. అంతకుముందు ఉంటాయి సన్ బార్స్. మనమైతే దిగేసినాము. ఇక్కడ తినే అనుకుందంట లంచ్. ఐలాండ్ అయితే ఒకసారి చూడండి. మళ్ళీ నిదానంగా వెళ్ళి తిన్నాను. ఫస్ట్ షూట్ చేసేస్తే మళ్ళీ నిదానంగా తినచ్చు. ఫస్ట్ మీకు సన్ బార్స్ చూపిస్తాను. అక్కడ ఫోటో దిక్కుతా ఉంది. పీస్ ఇక్కడైతే మీకు సన్ బార్ చూపిస్తారు చూడండి. సన్ బార్స్ రేర్ కనబడేది. నేనే షాక్ అయినా కనబడినప్పుడు. ఇక్కడ లాస్ట్ టైం ఒక ఐలాండ్ ఫుల్ ఐలాండ్స్ తిరిగినా కానీ సన్ బార్ అయితే నాకు ఎక్కడ కనబడలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి రోడ్డు ఉంది కదా, రోడ్ లాగా ఉంది చూడండి. పక్కన ఐలాండ్ ఉంది చూడండి. దానికి కనెక్ట్ అవుతుంది. అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతుంది. ఇందాక నేను అక్కడి నుంచి వస్తా అన్నప్పుడు అక్కడ దాకా ఉండింది, ఆడదాకా ఉండింది. వచ్చే లోపల బూడిపోయింది ఫాస్ట్గా. మొత్తం నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు. పెద్ద లోతేం ఉండదు మనకి. ఈసారి నేను అక్కడే నిలుచుకోను. సన్ బార్లోనే నిలుచుకొని ఉన్నాను. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. మనమైతే మునిగిపోము. మళ్ళీ ఇది నైట్లలో అలలు ఎక్కువ ఉంటాయి కదా. అలలు ఎక్కువ ఉన్నప్పుడు ఇవి బూడిపోతాయి. ఇప్పుడు మళ్ళీ అలలు ఎక్కువ ఉన్నాయేమో. మళ్ళీ బూడిపోయింది. ఉడిపోయింది. చాలా వరకు ఓపెన్ ఉంది. ఒక్క రవ్వే ఉంది నీళ్ళు. జస్ట్ మోకాల దాకా వస్తుంది అంతే. వెళ్ళిపోవచ్చు మనం ప్రశాంతంగా. నేనైతే వెళ్తాను. చూడండి మీకు నమ్మకం నాకు. అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు.
ఎందుకంటే ఇక్కడ శాండ్ బార్ దగ్గరే మునిగిపోవడాలు ఏం చేయడాలు అవంతా ఏం అవ్వదు. శాండ్ బార్ చూడంగానే నాకు చాలా ఆనందం వచ్చింది. చాలా అంటే చాలా ఆనందం వచ్చింది. చూసారా వచ్చేసిన ఇక్కడికి. అక్కడి నుంచి చూడండి మొత్తం సీదా దారికి వచ్చేవచ్చు. ఇవే శాండ్ బార్ నాకు తెలిసి మోస్ట్లీ ఎక్కువ మంది చూసి ఉండకపోవచ్చు. శాండ్ బార్ అంటే ఏంది, ఎట్లుంటుంది అని చెప్పేసి చూపించాను కదా, బాగుంది. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను శాండ్ బార్ని. చాలా విన్నా శాండ్ బార్ల గురించి, కానీ ఫస్ట్ టైం నేను చూసి అక్కడి నుంచి చూడంగానే భలే ఆనందం. జుమ్మని అక్క నన్ను తొందరగా దింపండి అక్క అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసినాం. ఎందుకంటే మళ్ళీ అది పొడిగిపోతే ఎట్లా, మళ్ళీ చూపించలేనని చెప్పి. అది కాబట్టి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. యూ కెన్ పుట్ స్ట్రైట్, దట్ విల్ కవర్ ఎవ్రీథింగ్. 360 straight in the sense it will cover everything. You not still have fetch that. Fetch you can simply hold, it will cover everything. Yeah, it will cover whole thing. Okay, 360 పెట్టుకొని నడుస్తూ ఉంది. అక్కడికి చెప్తాను అట్లా కాదక్క, అది సీదా పైకి పెట్టుకున్నాడు అక్క మొత్తం కవర్ అవుతుంది అని చెప్పాను. అక్క ఇట్లా చూపిస్తుంది, దాంట్లో చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదే మొత్తం కవర్ అయిపోతుంది. 2 ముసలాం ఫోటోలు తెచ్చాను. చూసారంటే మన పాదాలకి మళ్ళీ శాండ్ బార్ అంతానికి వచ్చేస్తుంది. ఇక్కడికి అయిపోయింది. ఈ వయసులో కూడా ముస్లిం నేర్పిస్తూ ఉందంటే గొప్ప విషయం. వీడికి అయిపోయింది. మళ్ళీ అయిపోయింది. ఇది వచ్చి మట్టి లేపు వదులుతూ ఉంది. ఇది తెచ్చుకోకూడదు. ఇది చూడండి, ఇదైతే శాండ్ బార్. ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లాంటి ఆడికి వెళ్ళిపోవచ్చు. ఇదే బీచ్ స్నోర్క్లింగ్ చేసే వాళ్ళు చేస్తున్నారు. అక్కడ చూసారంటే ఉంది కదా, దాని కింద నుంచి డ్రోన్ షాట్లు పడితే భలే ఉంటుంది. ఓ రేంజ్లో ఉంటాయి. మన దగ్గర డ్రోన్ లేదు, మనం ఏం చేయలేం. మన దగ్గర ఉన్నది ఒక ఐఫోన్, ఒక గోప్రో, దాంతో ఇది చేసుకోవాలి మనం. అందరూ జలకాలు ఆడుతున్నారు ఇక్కడ. తినేదానికి వెళ్దాం. అన్న వాంటిపడి వెళ్తాం కదా, తినేదానికి వెళ్ళాలి. పోయి చూసి ఏముందో చూసి చెప్తా. చూసా అంటే చెప్పాను కదా, దానికి దీనికి మధ్యలో దోశలు పెడితే బాగుంటుంది అది. దాని దగ్గరికి వచ్చిన ఏం లేదు, చిన్న చిన్న దీవులు లాంటివి. ఒక పెద్ద బండరాయి మీద చెట్టు అట్లాదా ఉంది. చిన్న చిన్న దీవులు, అది గొప్పగా ఏం లేదు. చూసుకున్నట్టు వీడు 50 నిమిషాలు ఎందుకు ఇచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి 50 నిమిషాలు? దానికి వద్దు ఉంది, మనం మాత్రం నీళ్ళల్లో వద్దు అనుకున్నాం. మనకు అయ్యే పని కాదు. జస్ట్ ఏదో సరదా కోసం ఇక్కడ ఉన్నప్పటి నుంచి నీళ్ళలో అయితే మనం నమ్ముతాం. ఆ పేరు చూడండి, పక్బీ ఐలాండ్ అంట. ఎవర్రా మీరు ఇంత పేర్లన్నీ పెట్టుకున్నారు? కళ్ళ నుంచి చూడండి వ్యూ బాగుంది. అలా ఎండిపోయిన ఆకు చెట్టు, కొంచెం ఎండిపోయిన చెట్టు, కళ్ళ నుంచి అయితే వ్యూ బ్రహ్మాండంగా ఉంది. చూసినారా?
సబ్బి ఐలాండ్ అంట. ఏంద్రా పేరు ఇంతగా ఉంది, కొంచెం తేడాగా ఉంది ఆ పేరు. ఎప్పుడు డ్రోన్ ఎగరేస్తున్నాడో తెలియదు, ఒకసారి ఎగరేస్తూనే ఉన్నాడు. నేను వచ్చిన ప్రతి చోట ఎగరేస్తున్నారు, వీళ్ళు ఎగరేస్తున్నారు. మీకు అక్కడ కనిపిస్తూ ఉండదు, అక్కడ ఉంది. ఎవడు ఎగరేస్తున్నాడో ఏం ఎగరేస్తున్నాడో తెలియట్లేదు, కానీ ఎగరేస్తున్నారు. చిన్నది, చాలా డీజే మినీ అనుకుంటా, చాలా చిన్నది. నాకు చూసినట్టు ఇది వేసుకున్నాను నేను, ఏదేది పెట్టింది వేసుకున్నాను. చల్లటి పాటలు వింటాను. మంచిగా చిల్లి మొత్తానికి హాంగ్ ఐలాండ్కి అయితే వచ్చేసినాము. చూసాడు ఇంకా వాళ్ళు ఇక్కడ గంట సేపు ఇచ్చినారు, చాలా ఎక్కువ. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం గంట సేపులో మన చుట్టేదానికి ఏమున్నాయని చెప్పేసి. అందరూ వెళ్తున్నారు, మనం కూడా ఎట్లా వెళ్దాం. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మనం స్నోర్క్లింగ్ చేసుకోవాలంటే డబ్బులు కట్టేసి ఎక్విప్మెంట్స్ ఇస్తారు, లేదంటే ఓసీలో దూకేవచ్చు, ఎవడు అడగడు. అబ్బా బాబా, నేను ఎంత పెద్ద అందుకుండా. చూసారు, వచ్చేసినాం మనం. ఎదవాళ్ళతో ఎందుకు నాకని చెప్పి పాటలు పెట్టుకొని ఉంటున్నా, ఎందుకు వచ్చింది అనేసి. చూడండి, ఓ రేంజ్లో ఉంది. నైల్ ట్రైల్, ఫుడ్ సర్వీస్, విజిటర్ సెంటర్, వ్యూ పాయింట్. 300 మీటర్స్కి వెళ్తే వ్యూ పాయింట్ వస్తుంది. ఏందన్నది వింత పేర్లన్నీ పెడుతున్నారు. మూడు 300 మీటర్లు నడిస్తే వ్యూ పాయింట్ వస్తుందంట, ఆడికి వెళ్దాం. హాంగ్ న్యాచురల్ ట్రైల్ ఉంటుంది చూడండి, హాంగ్ ఐలాండ్ న్యాచురల్ ట్రైల్ ఉంటా. న్యాచురల్ ట్రైల్ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ ఎటు పక్కన వెళ్ళి చూద్దాం, ఏదో ఉంది. పైకి వెళ్ళేదా లేకపోతే ఏమో తెల్లు. ఏంది ఇది? హాంగ్ ఐలాండ్కి వచ్చి పవన్ కళ్యాణ్ పాటలు పెట్టుకుని స్కెచ్లు చేస్తున్నా. చల్లారు 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 చల్లారు. బాబా చూడండి, ఎవరు రాలే నాతో పాటు, నేను ఒక్కడినే వెళ్తాను.
మొత్తం అడవిలో పోయినట్టుంది. చంపేందుకు చంపమని అడవి పాట వస్తుంది. నేనున్న అడవిలోనే ఉన్నా. ఎక్కడికి వెళ్తా ఉన్నా కూడా తెలియట్లేదే. ఇది 220 మీటర్లు పోతే ఎడ్యుకేషన్ రూట్ అంట. నా పైన ఎక్కడికో నాకు తెలియట్లేదమ్మా. ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నా నేను. ఏవో బడ్స్ ఇచ్చినారు, నాకు కూడా తెలియట్లేదు. ఎక్కడికో వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోతా ఉన్నా. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మళ్ళీ ఏదో వచ్చినాడు, లైమ్ స్టోన్ గ్యాలరీ అంట. వంద మీటర్లు ఉంది. ఇంకా ఎక్కడికి వెళ్తానే అంటారా నేను. అందరూ అటు వెళ్తా ఉంటే ఇటుపక్క ఏదో దారి ఉందని చెప్పి వచ్చేసిన నేను. చూడండి, అరే సౌండ్లు కూడా వస్తుంది. మా ఒక్కనే వస్తున్నాను అమ్మ అడవిలో. ఇట్లా గోళ్ళ గెల్లలు చేయకండి. గో టు హై గ్రౌండ్ ఆర్ ఇన్లాండ్ అంట. ఎర్త్క్వేక్ వస్తే ఇన్లాండ్కి వెళ్ళిపోండి అని చెప్పేసి మెన్షన్ చేసింది. చూడండి ఎంత పగుల్లోనే భయంకరంగా ఉంది ఇది దారి. రాత్రిలో ఇంకెంత భయంకరంగా ఉంటుంది అది. ఏమన్నా వస్తాయా? కొంచెం భయంగానే ఉండదు, ఎందుకంటే ఎవ్వరు రావట్లేదు ఈ దారిలో. నేను ఒక్కనే పోతున్నా. చూసుకున్నట్టే చూడండి, నా చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. నేనైతే వెళ్ళిపోతున్నా ధైర్యంగా. మనల్ని ఎవడు ఆపేది? ముందే పవన్ కళ్యాణ్ పట్టేసిన మినిమం ఉంటుంది. ఇంకా 100 మీటర్లా? ఇంకెన్ని 100 మీటర్లు రా? వచ్చినామా రాలేదు ఇంకా? ఇక్కడికో వెళ్తున్నా. 200 మీటర్లా? అరే నేను ఎక్కడికి తీసుకెళ్తున్నారా? ఇప్పుడైతే పుష్ప పాట, సామి సామి పాట వేసుకున్నా. ఒంటరి వరకే పోతున్నావు అనుకో, పాటలు ఈ ఫోను ఇవి లేకపోతే పిచ్చబోర్ కూడా వస్తుంది సోలో ట్రావెలింగ్ చేసేప్పుడు. మ్యూజిక్, మంచి ఫోన్లు, మన చేతిలో కెమెరా ఇవి ఉంటే ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. ఏదో బండరాయిల చోటుకు వచ్చినాము. అరే ఏముండవు కదా, ముందే నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు. ఎడ్యుకేషన్ సైట్ అంట. ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేరు. నడుచుండాలి, అడుగులు ఉన్నాయి. నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్తానని కూడా తెలీదు. చూడండి ఎట్లుందో దారి. అక్కడ 2:20కి రమ్మంది.
100, 200, 300 మీటర్లు వచ్చినాం. ఏమో రాసినారు, నాకైతే ఏం అర్థం కాలేదు. అమ్మా మళ్ళీ సౌండ్లు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలియదు. రోడ్ ఎట్ట తీసుకెళ్ళి అట్ట పోవడము. నాది కుల్లా ఎంజాయ్మెంట్ మన డ్యూటీ, పోతే మళ్ళీ రాదు, కాలం తెలియని లోకం చూద్దాం, కలర్ఫుల్ చీకటి డౌన్ 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 డప్పాడు. మొత్తానికి మనుషులు కనిపించినారు, సముద్రం కూడా కనిపించింది. వాటర్ భలే ఉంది వెళ్ళేదానికి. ద ఓన్లీ వన్ ఇన్ అండమాన్ తన 360 degrees చూసి చూడాలంటే వెళ్దాం. నేను ఇక్కడ సుయ్యి అవుతుంది మనం ఎంజాయ్ చేయాలి. ఇక్కడ మక్కువ జరుగుతుంది. చూడండి బ్రహ్మాండంగా పైకి ఎక్కితే వ్యూస్ ఇంకా బాగుంటుంది. ఆంగ్లేయులైనా మజాకనా ఓ రేంజ్లో ఉంది. మనం అక్కడ చూసినాం కదా, అక్కడి నుంచి వచ్చినాం. అక్కడి నుంచి చుట్టుకొని ఇట్లా వచ్చినాం. ఖాళీగా ఉంది, ఇవ్వాలి మనం పోయి ఊగుదాం. ఏమున్నది మనకు లేదంటే ఏముండదు. మనం కూడా ఊగుదాం, ఇవ్వాలి ఉంది కాబట్టి. రాదు, పోతే మళ్ళీ రాదు, చూద్దాం కాదు. ఎంజాయ్ చేయడానికి ఇది నా కరాబీలో లాస్ట్ రోజు. సో ఉన్నంతకాలం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ దొరుకుతుందా లేదా కూడా తెలియదు. చాలు, ఇదైతే పైకి వెళ్ళిపోదాం. చూసినారు కదా ఎట్లుందో.
చూడండి. పైకి వెళ్దాం. వ్యూ పాయింట్ ఇచ్చిన చూడండి. పైకి వెళ్ళినామంటే రేంజ్లో ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దిగా మంచిగానే ఉంది, వెళ్దాం. మళ్ళీ దిగాలంటే గుండెలు గులాబ్ జాములు అయిపోతాయేమో. ఎట్లా అయినారు వీటిని కొండలపైన. మీకైతే పైకి ఎక్కి మరీ చూపిస్తా. అట్లా అయిపోయింది. చూడండి ఎట్లుందో. అక్కడి నుంచి వచ్చినాం, కింద నుంచి. పైనుంచి చూశాను, బ్రహ్మాండంగా ఉంది. అయ్యా ఏంది ఎట్లుంది? అరే మనిషి అన్నాడు ఎక్కుతాడు రా వీటిని. కొద్దిగా ఉంది, ఆడికి వెళ్తే అయిపోతుంది. ఎక్కానికి సగం ఈ గోప్రో పట్టుకునే తలకాయ నొప్పి. ఓరే నాయనా, ఎంత పైకి ఉందిరా? పైకైతే వచ్చాను. ఇట్లా దాన్ని పట్టుకుంటుంది. కొంచెం కూర్చుందాం. ఇంకా చూడండి ఎంత ఉందో. ఇంకా పైకి వెళ్ళాలంటే వెళ్ళచ్చు, కొండ పైకి. కొంచెంసేపు అయితే కూర్చొని నీళ్ళు తెచ్చుకున్నా. కొంచెం నీళ్ళు తాగేసి మళ్ళీ ఎక్కుతా పైకి. అక్కడి నుంచి వ్యూ అయితే చూపిస్తా, చాలా బాగుంటుంది వ్యూ అయితే. చూస్తున్నారు ఇక్కడి నుంచి పైన. మనం ఆల్రెడీ చాలా ఎత్తుకొచ్చినాం, ఇంకా ఫుల్ ఉంది, ఎక్కేద్దాం. అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మనం వ్యూ చూడాల్సింది దూరం వచ్చినాక. అందుకే వీళ్ళు 1 గంట ఇచ్చిన టైం. నేను ఎందుకు అనుకున్నా 1 గంట ఇస్తే చూడండి ఎట్లుంది ఎక్కేదానికి. పైకి కొండ పైన, మొత్తం కొండే, కొండ పైన ఎక్కల్లా. నేనైతే గుమ్మని పాటలు వేసుకునేసి 1 గంట ఉంది కాబట్టి కొంచెం సేపే తీసుకొని మళ్ళీ ఎక్కేసి స్టార్ట్ చేస్తాను. చూడండి ఎట్ట వేసినారు కొడుకులు, ఎట్ట అయినారు తెల్ల, మెచ్చుకోవాలా. నా మోకాలు నాకు తగులుతుంది, అట్లుంది ఎక్కేది. పైకి ఎక్కిన తర్వాత అబ్బా ఇది మరీ దారుణంగా ఉంది. చూసా అయితే వెళ్ళే వాళ్ళు చూడండి, పొగలు గారిపోతుంది.
మనకి అట్లా ఉంది. ఓరి నైనా పోయే కొద్దికి చాలా కష్టమవుతుంది. అయినా మనం తగ్గేదే లేదు. మన వాళ్ళు మన ఆంధ్ర పరువు ఏమవుతుంది. అవి ఎక్కేస్తున్నప్పుడు నేను ఎక్కలేనా? ఎక్కేస్తా. కొత్తగా ఎక్కుతాను. కొత్తగా ఎక్కేనికే కావట్లే. నేను చేయి సీదా పెట్టుకొని దీన్ని పట్టుకొని ఎక్కల్లా. ఒక చేతితో సపోర్ట్ తీసుకుంటూ ఇంకో చేతితో గోప్రో పట్టుకుంటూ ఎక్కల్లా. కొంచెం దూరం ఉంది, వెళ్ళిపోదాం. కొంచెం దూరంకి అయితే వచ్చినాము. కళ్ళని చూడండి, చూపిస్తా ఎట్లుందో. చూసినారా? మంచిగా ఎక్కువ చేయను కొండని గంతులు చూడండి. నుంచి అయితే వ్యూస్ అదిరిపోయినాయి. ఓ రేంజ్లో ఉన్నాయి, బ్రహ్మాండంగా. ఎండగడ అట్లా వాంచి దొరుకుతుంది, మామూలుగా లేదు ఎండగడ. చూడండి ఒక రేంజ్లో ఉంది వ్యూస్ అయితే. ఇంకా ఎక్కాల్సింది ఉంది. పైకి పోయే కొద్దిగా వ్యూస్ అదిరిపోతుంది. వచ్చేస్తా. వెళ్ళింది చూడండి ఎట్లుందో. ఇది అసలైన వ్యూస్ అంటే. ఇక్కడైతే ఇంకో వ్యూ పాయింట్ ఉంది. కింద మీద పడి వచ్చినాం. అబ్బా కళ్ళేం చూడండి. ఏమన్నానా? అస్సలు నమ్మశక్యం లేదు. మొత్తానికైతే ఇంకొకటి ఉంది, దాని కింద ఇది ఒక మెట్టు ఉంది ఇంకంతే. దాని కింద ఇది. ఇక్కడి నుంచి చూడండి వ్యూ పాయింట్ ఎట్లుంది. ఇక్కడి నుంచి అందరూ తీసుకునేకి. మన బ్యాక్గ్రౌండ్ చూసినట్టు మొత్తం నీళ్ళు చాలా పైన ఉన్నాం. మామూలు పైన ఇక్కడ కాదు. చూడండి ఎంత పైన ఉన్నాడు. అక్కడ ఒక చిన్నది కనబడుతుంది, అదొక ఐలాండ్. బుడంకాయ చూడండి ఎన్ని ఉన్నాయో, ఒకటా రెండు కొన్ని గల్లల్లో లక్షల్లో ఉన్నాయి. చిన్నగా. ఇక్కడ నుంచి అయితే ఇంకోటి పైన ఉంది, దానికి వెళ్దాం. ఏముంది ఇక్కడ మొత్తం అదిరిపోయింది. రేంజ్లో ఉన్నాయి. ఇట్లా నుంచి ఎంత దూరం కష్టపడి వచ్చింది దానికి మేలు. ఎందుకంటే అంత ఎత్తు పోయినా. అమ్మా ఇంకా ఉంది, ఇంకా ఎత్తులో ఉన్నా. ఓకే వచ్చేసాను నేను.
2 అడుగులు. అబ్బా వచ్చేసిన వచ్చేసిన మొత్తానికి కొండ పైన. పడిపోతే ఇబ్బంది అవుతుంది. ఎంత పైన ఉన్నా కూడా తెలియదు, కొండ పైన ఉన్నా. చూడండి, వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి. మా తిప్పలు ఎందుకు. ఇంకా ఆడ పైన ఉంది. ఎంత పైకి వెళ్ళినా అదే. వెళ్ళి చూపిస్తా చూడండి. చూడండి ఎట్టేసినారు. జారి పడితే ఏంద్రా పరిస్థితి. మీరు వేసేసినారు ధైర్యంగా. అది కనిపిస్తూ ఉందా అక్కడ చిన్నదిగా? అక్కడి నుంచి వచ్చినాం మనం. అది చూసే తెలుస్తుంది. దీనికి సగం ముందు అది. అట్లాంటిది 2 ఎక్కాం. మొత్తానికి లాస్ట్కి వచ్చేసినాం. ఇంత పైన లేదు. చూడండి, ఫుల్ పైకి అందరూ తీసుకుని అనుకుంటారు. కొమ్మలు ఒక్కొక్కరికి వెళ్ళి తీసుకోవాలి. అంగడి తీసుకుంటాను. ఫుల్గా ఉన్నారు మనుషులు. ఇది మొత్తానికి ఎంత బైక్ అయితే వచ్చినా కిందలేని చూస్తాండి. అంత ధైర్యం, అంత భయమే వేయట్లేదు. ఎందుకంటే ఇవి దృఢంగా ఉన్నాయని చెప్పి నమ్మకం. ఫుల్ గాలి వస్తుంది. ఎండ కూడా వాంచి దొప్పుతుంది. మొత్తానికి వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంకా దిగాల. ఇదే పెద్ద కష్టం అన్నిటికన్నా. దీంతో ఛార్జింగ్ కూడా అయిపోయింది. తీసి 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 హలో. చూడండి ఎట్లుందో దిగేదానికి.
దిగి వెళ్ళిపోతాం కిందకి, కొంచెం నీళ్ళన్నా తాగుదాం. Cuando llegas allí y está el cartel Welcome. Sí, Las Vegas. Sí. Hay una cola allí. Sí. Hay otro, ¿eh? Ahí tiene una foto de noche que hay que hacer. Hice media hora de cola para hacer una foto ahí. ¡Ostras! దిగి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా ఇంకా చాలాసేపు అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉన్నాయి చూసేదానికి. దిగి వెళ్ళిపోతాం. ఇచ్చింది వాళ్ళు 1 గంటే. సో 1 గంటలో ఇంత పైకి వచ్చినందుకే నాకు తెలిసి 40-50 నిమిషాల పైన అయిపోయింది. ఎందుకంటే చాలా దూరం ఉంది. 40-50 నిమిషాలు అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా దిగి వెళ్ళిపోవడం. కింద చూసుకొని దిగలుగుతాం. జారిందనుకో ఖచ్చితంగా ఎముకలు ఎరిగిపోతాయి. జారితే వద్దని ఎరిగిపోతుంది. చాలా అంటే చాలా చిన్న తప్పు చాలు ఎముకలు ఎరిగిపోయానికి. ఇక్కడ ఒక్కరవ అట్లా కట్టి అయిందనుకోటి కాలు బెనుగుతుంది, లేదంటే ఎముక ఇరిగిపోతుంది. ఇంత దూరం వచ్చి ఎముక ఇరుక్కోవడం, ఇరగొట్టుకోవడం ఎందుకు? కుర్రోళ్ళు వయసులో ఉన్నారు, బాగా ఎనర్జీ ఉందంటే ఎక్కండి దీన్ని, లేదంటే అసలు ఎక్కండి. అన్న ట్రిప్కి వచ్చేప్పుడు ముందు మనం ఫిట్గా ఉండాలి, అప్పుడే అవుతుంది. లేదు అనుకో దిబ్బిడే మళ్ళీ లేనిపోనన్నీ వస్తాయి. కొద్దిసేపు కూర్చుందాం. దూరం నుంచి వచ్చినా కదా, కొంచెం నీళ్ళు ఉంది, కొద్దిసేపు కూర్చొని ఆ నీళ్ళు తాగుదాం, ఉన్న నీళ్ళని. చల్లగా పాటలు వేసుకొని పడుకున్నాయిడే తిండి పైన. శాంతంగా పడుకున్న, చల్లగా గాలి వస్తుంది. ఇంకా అర్ధగంట ఉంది వాళ్ళు ఇచ్చిన టైంకి. సో చల్ల కొద్దిసేపు చిల్ అవుదాం, నిద్రపోయి. నిద్ర అంటే నిద్ర అంతా పోను, పడుకొని. మీరు అడగచ్చు, ఎంటికలు బాగానే ఉంది కదా, మీరు ఎందుకు టోపీ వేస్తారని చెప్పేసి. టోపీ అంటే బయట దేశాల్లో వేడి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ట్యాన్ని కొంచెం కట్ చేసేదానికి మోస్ట్లీ ట్రావెలర్స్ టోపీ వాడతారు. నేనైతే అందుకే వాడతా, ఎందుకంటే ఫుల్ ట్యాను. మనమే అంతంత మాత్రం, ఇంకా బొగ్గుకే మాత్రం తక్కువ కాకుండా అయిపోతాం. టోపీలు, సన్ స్క్రీన్లు వాడకపోతే ఖచ్చితంగా సన్ స్క్రీను, బాడీ లోషన్ తెచ్చుకోండి వచ్చేటప్పుడు. ఏ ట్రిప్కి వెళ్ళినా సన్ స్క్రీను, బాడీ లోషన్ కావాలా. మాకు స్విమ్మింగ్ రాదు, మేము ఇంటర్నేషనల్ ట్రిప్పులు చేద్దామంటే వేస్ట్ మీ డబ్బులు అంతా. నాకు రాదు, అయినా చేస్తాను, అందుకే చెప్తున్నా. స్విమ్మింగ్ ఉండాలా, ఇంకా హైకింగు, ట్రెక్కింగ్ ఇట్లాంటివి చేయాలంటే కొంచెం జిమ్ పోయి కొంచెం ఫిట్ ఉండాలి. జిమ్ పోకపోయినా పర్లేదు, ఫిట్ అనేది ఉండాలి. ఫిట్ లేకపోతే ఇవన్నీ చేయాలంటే అది కుదరదు, అది కష్టం. అబ్బా ఎంత సుఖంగా ఉంది ఇక్కడ. ఏమన్నా ఉందా? చక్కగా కాలు మీద కాలు వేసుకొని పడుకున్నా అంతే. మన తెలుగు వాళ్ళు ఆడున్నాయి రాజులే, మన మినిమం ఉంటుంది. మళ్ళీ బీచ్లో పడుకోవాలంటే పెట్టి బొట్టాల బ్రహ్మాండంగా ఉండదు. ఇదైతే ఇట్ట మారుతూ కొండల పైన మెటుకులు కట్టేది నేనైతే ఎక్కడ చూడాలి, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. కొండల మీద మెటుకులు ఏందని అందరూ హాంగ్ ఐలాండ్ ఫేమస్ అంటా ఉంటే ఏమో అనుకున్నా. పిప్పి తీసేసింది కానీ పర్లేదు,
మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్ నిజాన్ని చెప్పాలంటే ఓ రేంజ్లో ఉండింది. ఎక్కాలని చెప్పేసి ఎక్కేసిన, అందరూ పాప కింద మీద కష్టపడి ఎక్కుతున్నారు అందరూ. ఆ పైకి వెళ్ళి ఆ వ్యూ చూడాలని చెప్పేసి నన్ను మా నేను కూడా పాటలు పెట్టుకుంటే ఎక్కేసినాను, లేదంటే కొంచెం కష్టమై ఉంటుంది. ఏం రా ఊగుతున్నాయి. ఓహో, వాళ్ళు నడుస్తూ ఉంటే మొత్తం కదలుతూ ఉంది గడగడ గడగడ అని. ఎవరినో ఉంటే కింద నుంచి పై దగ్గర తడిసిపోతుంది, పడుకుని అది ఊగుతూ ఉంటున్నారు అనుకో, ఏడ పడిపోతారన్న భయం ఉంటుంది. చాలా మాట్లాడుకున్నా. ఇందులో ఛార్జింగ్ కూడా కొంచెమే ఉండదు. నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా, ఏముంది ఇంత ఎక్కినా కదా, ఇంకొంచెమే ఉంది, కొంచెం కింద దిగేదంతే, కొంత కింద దిగాల. ఇక్కడ చూసినా బీచ్ ఉంది, చూసినారా ఆడ కనిపిస్తుందా మనకి? బీచ్ ఆడ ఉంటుంది, ఆడ కనిపిస్తుంది. ప్రశాంతం కొంచెం సేపు చిల్ అవుదాం, మళ్ళీ కావాలంటే మళ్ళీ మిగతాటివి. సరేనా? ఇదండి హ్యాంగ్ ఐలాండ్ బీచ్. చూసినదంతా బాగుంది. దాంట్లో 25 ఉంది. ఇక్కడే ఉండమ్మా, ఇంత దూరం ఇక్కడ. మొత్తానికి హ్యాంగ్ ఐలాండ్లో కూడా నడుస్తున్నాం మనం. సౌండ్ కానీ ఫుల్ వైబ్రెంట్ ఉంది ఇక్కడ. చూసారంటే రేంజ్ లొకేషన్, శాండ్ మంచిగా ఉంది. వాటర్ అయితే అన్నట్టే ఉంది, పోయి దుంకుదామా అన్నట్టుంది. మా టెంప్ చేస్తూ ఉంది. మట్టి భలే ఉంది, నున్నగా. చూడండి ఎంత బాగుంది ఐలాండ్. కానీ చూసుకున్నట్టయితే మీరు బ్రహ్మాండం. స్నోర్క్లింగ్ చేసే వాళ్ళతో వాడు చూడండి లోపల ఏం చేస్తున్నాడు. లోపల ఏం రా చేస్తున్నాడు దరిద్రులారా. ఇంత దూరం వచ్చి చేసుకోవాలారా, చేసుకునే కింద అవదవదవని ఆడుతాను. ఇంకా బాగానే ఇస్తున్నావు అక్క. అక్కడ కొంచెం కాదు. అమ్మమ్మమ్మ చల్లగా సుఖంగా బ్రహ్మాండంగా. ఇక్కడి నుంచి చూసినారా, ఇక్కడి నుంచి అక్కడ దగ్గర శాండ్ బాగ్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ముందైతే మన తెలుగోడు ఇక్కడికి వచ్చేసినాడు. చూసుకున్నట్టు ఐలాండ్ అయితే బ్రహ్మాండం రేంజ్లో ఉంది. చూడండి అక్కడ కనిపిస్తాను కదా, అదే మన బోట్ పాయింట్. అక్కడికి వెళ్ళాలి. కొంచెం దూరం అట్లా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ కొంచెం ఫోన్లో తీయాల, తీసుకునేసి వెళ్ళిపోయేది. 2:30కి రమ్మన్నారు, ఇంకా ఉన్నదిలే ఓపెన్ టైం 2:30 అయ్యేదానికి. అంత బాగుంది నీళ్ళు.
him. Sir.